నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకం అయితే మార్చి 15వ తేదీ నుంచి అయితే ప్రారంభమైతే కాబోతుంది. రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవాలి అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. మార్చి 15వ తేదీన నోటిఫికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే దరఖాస్తు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత 6th మే నుంచి 31st మే వరకు అయితే దరఖాస్తుల పరిశీలన అయితే ఉంటుంది. జూన్ 2వ తేదీన అయితే ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకు పత్రాలు అందజేయడం అయితే జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4200 మందికి అయితే ఈ స్కీమ్ అయితే అందించనుంది. ఈ స్కీమ్ అందించే యూనిట్లు త్వరలో ఖరారు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ స్కీమ్ ద్వారా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు అయితే ప్రభుత్వం అయితే లోన్ ఇస్తుంది. మిగిలినది బ్యాంకు వాళ్ళు ఇస్తారు. తర్వాత ఇంకా మిగిలిన అమౌంట్ను అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.